మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా 4వ రోజైన శనివారం స్వామివారు రాజాదిరాజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవానికి కైంకర్యపరులుగా పెద్దపాలెంకు చెందిన పెమ్మసాని శైలేంద్ర వ్యవహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ఉత్సవ విశిష్టతను వివరిస్తూ 14 లోకాలకు అధిపతి లోకనాథుడైన స్వామివారు శిరస్సు వంచి వినమ్రతతో దాసోహం సమర్పించిన వారందరినీ కరుణించే భక్తజన సంరక్షకుడని అన్నారు. దీనజన బంధువు భక్తజన సంరక్షణ కంకరణబద్ధుడై రాజాదిరాజ వాహనారూఢై భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. ఈ ఉత్సవాన్ని దర్శించిన అందరూ సుఖ సంతోషాలతో వెలుగొంతారని అన్నారు. ఉత్సవం ఎదుట నిర్వహించిన కోలాటం భక్తులను అలరించింది. బాణాసంచ కాల్పులు మేళతాళాల నడుమ రాజాదిరాజ వాహనంపై స్వామివారిని గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ అన్నపరెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆదివారం ఉదయం ముత్యాల పందిరి వాహనం, సాయంత్రం యాలి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. జయ నారసింహ, జయ జయ నారసింహ. మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్వామివారి ఈ రోజున రాజాదిరాజ వాహనంపై స్వామివారు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఈ రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడై లక్ష్మీ నారసింహస్వామి వారు ఇక్కడ ఈ యొక్క రాజాదిరాజ వాహనం పైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. స్వామి పురవీధులలో రాజులకే రాజు రాజాదిరాజు రాజాదిరాజాయ ప్రసన్న సాహినే నమో వయం వే శ్రవణాయ కోర్మహే. అటువంటి ఆ రాజాదిరాజు యొక్క దర్శన భాగ్యం మనం చేసుకున్నట్లయితే మనము చేసేటువంటి వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగరీత్యా కానీ, అదే విద్యలో కానీ ఏ విధమైన సరే వాటన్నిటిలో కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటామని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ నారసింహస్వామి వారిని ఈ రోజున ఈ రాజాది రాజవాహనం పైన దర్శన భాగ్యాన్ని చేసుకున్న భక్తులందరూ కూడా, ప్రతి ఒక్క భక్తునికి కూడా మా మంగళాద్రి పురాధీశ శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క దేవాలయం నుండి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనాలు అందిస్తున్నాం. స్వామి పురవీధుల్లో తూర్పు మాడ వీధి, దక్షిణ మాడ వీధి, పడమర మాడ వీధి, ఉత్తర మాడ వీధిగా దర్శన భాగ్యాన్ని చేసుకుంటూ మెయిన్ బజార్ మీదుగా మిద్దె సెంటర్ వరకు వెళ్ళి స్వామి మన దేవాలయంలోకి రానిటువంటి పిల్లలకు కానీ, అదే వయసు మీరిన పెద్దలకు కానీ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేయడానికి స్వామివారు ఆ యొక్క రాజాది రాజవాహనం దర్శన భాగ్యం చేయడానికి స్వామి పురవీధుల్లో వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ యొక్క స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకొని స్వామి యొక్క దివ్య పాద పద్మాలకి శిరస్సు వంచి నమస్కరించి జయ నారసింహ, జయ జయ నారసింహ అంటూ మీ యొక్క స్వామివారికి ఆ దివ్య మంగళ శాసనాలు మీ అందరూ కూడా అందుకోండి.